భువనగిరి పార్లమెంటు టికెట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి కావాలని పట్టుబడుతున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. తమపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి లక్ష్మి దరఖాస్తుని చేసుకోలేదన్నారు. భువనగిరి పార్లమెంటు టికెట్ బీసీలకు ఇవ్వాలన్నదే తన అభిప్రాయమన్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు తనతో పాటు తన భార్య లక్ష్మి చేసిందన్నారు. పదవుల కోసం ఎప్పుడూ కోమటిరెడ్డి కుటుంబం పాకులాడలేదని అన్నారు. బీజేపీ బీసీకి టికెట్ ఇచ్చిందని మనం కూడా బీసీకి ఇస్తే బాగుంటుందని అధిష్టానానికి తెలిపామన్నారు. నామినేటెడ్ పోస్టులకు ఏనాడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశపడలేదన్నారు. ప్రజలు కోరుకుంటే అధిష్టానం ఆదేశిస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు. కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఆనాడు పార్టీ మారింది కేసీఆర్ కుటుంబ పాలన నియంత పాలన అంతం కోసమేనన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తా అన్నారు. త్వరలో మంత్రివర్గంలో తనకు అవకాశం కల్పిస్తారని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ టికెట్ కావాలని తన భార్య కోమటిరెడ్డికి లక్ష్మికి కావాలని పట్టుబడుతున్నట్టు రోజు పేపర్లో వస్తుంది. మీరు అందరు చూస్తున్నారు. మీరు కుటుంబం కోసం అడుగుతుండ్రా, మీ భార్య కోసం అడుగుతున్నారంటే లేదు లేదు అడగట్లేదు, నేను అప్లై కూడా చేసుకుంటలేను, అది బీసీలకు ఇస్తే గెలిపించుకుంటాం, బీజేపీ పార్టీ కూడా బీసీకి ఇచ్చింది కదా, మన పార్టీ కూడా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వ్యక్తం చేసిన. అంతే తప్పితే ఎక్కడ కూడా అఫీషియల్గా కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ కావాలని చెప్పి నేను అడగలేదు. మరి ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ప్రజల మనసులలో ఏముంది, ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి. మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. కోమటిరెడ్డి లక్ష్మి కూడా సామాజిక సేవలు ఎన్నో చేసింది ఆమె. కోమటిరెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే, అధిష్టానం చేసిన సర్వేలల్లో ఆమె గెలుస్తుంది, ఆమెను కోరుకుంటే మా కుటుంబం చేసిన సేవలను దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలబడమంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితే టికెట్ కావాలని అప్లై చేయలేదు, టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తేందుకు ప్రయత్నం చేస్తున్నాం. భువనగిరి ఎంపీ టికెట్